సహస్ర ఇంట్లో నుండి వెళ్ళిపోవడంతో సహస్రాన్ని వెతుక్కుంటూ అంబిక, విహారి ఇద్దరూ కూడా బయటకు వెళ్ళిపోతారు. మరో పక్క యమున చెంప పగలగొడుతూ పద్మాక్షి, నా కూతురు ఆవేశంగా ఇంట్లో నుండి వెళ్ళిపోయింది. దాని ఆవేశం సంగతి మీకెవరికి తెలీదు. పొరపాటున దానికి ఏమైనా జరగాలి, అప్పుడు అప్పుడు మీ అంతు చూస్తాను అని చెప్పి పద్మాక్షి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అక్క, విహారి పెళ్ళాపేస్తే యమున వదిన ఏం చేస్తుంది చెప్పు? యమున వదిన కూడా విహారిని కొట్టింది కదా అని చెప్పి అంటూ ఉంటే, ఇదంతా మన ముందు ఈ యమున ఆడుతున్న నాటకం. తన కొడుకు ఇది కలిసి డ్రామాలు ఆడుతున్నారు. కావాలనే మమ్మల్ని అవమానించడానికి ఇదంతా చేసి పైకి మాత్రం నటిస్తూ మన ముందు విహారిని 4 దెబ్బలు కొట్టినట్టుగా నటించింది అని చెప్పి పద్మాక్షి ఈరోజు ఈ యమునని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టను అంటూ యమున గొంతు పట్టుకొని చంపేయడానికి ట్రై చేస్తూ ఉంటే లక్ష్మి అడ్డుపడుతూ, అమ్మ దయచేసి యమునమ్మ గారిని ఏమీ అనకండి. పెళ్ళి ఆగిపోవడానికి యమునమ్మ గారికి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి అడ్డుపడుతుంటే అప్పుడు పద్మాక్షి ఒక్కసారిగా లక్ష్మిని తోసేస్తుంది. దాంతో లక్ష్మి వెళ్ళి టీపై మీద పడడంతో తన తలకి గాయమవుతుంది. అక్క, నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? అసలు పెళ్ళాగిపోవడానికి లక్ష్మి కారణం ఎలా అవుతుంది అని చెప్పి వస్తా అంటూ ఉంటే అప్పుడు పద్మాక్షి, ఇదే కనుక కళ్ళు తిరిగి పడకుండా ఉండుంటే విహారి సహస్ర తల మీద జీలకర్ర బెల్లం పెట్టేవాడు. ఇది కళ్ళు తిరిగి పడిపోవడం వల్లే అప్పుడు జీలకర్ర బెల్లం పెట్టకుండా ఆగిపోయి తర్వాత తాళి కూడా కట్టకుండా ఆ తాళిని కూడా కింద పడేశాడని చెప్పి పద్మాక్షి మండిపడుతూ ఉంటుంది. ఇక దాంతో లక్ష్మి, అమ్మ దయచేసి నేను చెప్పేది వినండి. ఈ పెళ్ళి ఆగడానికి నేను కావాలని కళ్ళు తిరిగి పడిపోవడం ఏంటి? నిజంగానే నాకు కళ్ళు తిరిగాయమ్మా అని చెప్పి అంటూ ఉంటే, నీ కథలు ఇంకెవరికైనా చెప్పుకోవే అంటూ పద్మాక్షి లక్ష్మి 2 చెంపలు కూడా వాయిస్తూ ఉంటుంది. అక్క, నువ్వు కాసేపు ఇలా కూర్చో, విహరి వెళ్ళి సహస్రాన్ని తీసుకువస్తాడులే, అప్పటి వరకు నువ్వు ఓపిక పట్టు అని చెప్పి వస్తా అంటూ ఉంటుంది. ఇక దాంతో పద్మాక్షి, నేను కేవలం అరగంట మాత్రమే ఎదురు చూస్తాను. విహారి ఈలోగా నా కూతుర్ని తీసుకువచ్చాడా సరే, లేదంటే మిమ్మల్ని ఎవరిని కూడా విడిచిపెట్టను అని చెప్పి పద్మాక్షి మండిపడుతూ ఉంటుంది. ఇక ఈలోగా వస్తా పండుని పిలిచి, పండు, లక్ష్మి తలకు రక్తం కారుతుంది, వెళ్ళి పసుపు తీసుకురా అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో పండు వెళ్ళి పసుపు తీసుకొని వస్తాడు. ఇక వస్తా ఏడుస్తూ లక్ష్మికి పసుపు రాస్తా, అమ్మ లక్ష్మి, ఎందుకమ్మా ఇంకా ఈ మాటలన్నీ భరిస్తున్నావో? ఇప్పటికైనా నువ్వెవరని నిజాన్ని బయట పెట్టచ్చు కదా అని చెప్పి అంటూ ఉంటే, వద్దమ్మా, ఇప్పటి వరకు జరిగిన గొడవలు చాలు. ఇప్పుడు నేనెవరో చెబితే గొడవలు ఇంకా ఎక్కువ అవ్వడం తప్పితే ఏం ఉపయోగం ఉండదు. ముందు సహస్ర అమ్మ క్షేమంగా ఇంటికి తిరిగి రావాలి. విహరి బాబుకి సహస్ర అమ్మకు పెళ్ళి జరిగిపోవాలి. ఆ తర్వాత నేను ఏమైపోయినా ఏం లేదు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక లక్ష్మి మాటలకు వస్తా ఏడుస్తూ ఉంటుంది. మరో పక్క సహస్ర రోడ్డు మీద పరిగెడుతూ ఉంటే విహారి, అంబిక ఇద్దరు కూడా ఆగు సహస్ర అని చెప్పి తనను పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. సహస్రాల రోడ్డు మీద పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉండగా సడన్గా ఒక కారు అటువైపు నుండి వచ్చి సహస్రాన్ని ఢీకొనడంతో తన తలకు తీవ్రమైన గాయం అవుతుంది. ఇక అలా రక్తపు మడుగులో పడి ఉన్న సహస్రాన్ని చూడగానే విహారి ఒక్కసారిగా షాకోతో పరిగెత్తుకుంటూ వచ్చి సహస్ర సహస్ర అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. వెంటనే ఈ విషయం అక్కకు చెప్పాలి అని అంబిక పరిగెత్తుకుంటూ వస్తుంది. మరోపక్క విహారి సహస్రాన్ని ఇంకా తీసుకురాకపోవడంతో పద్మాక్షి, ఇప్పటి వరకు విహారి నా కూతుర్ని తీసుకువస్తాడని నేను ఎంతో ఓపిక పట్టాను. ఇక నాలో ఓపిక నశించిపోయింది. నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఇంట్లో ఉండకూడదే, మర్యాదగా ఈ ఇంట్లో నుండి వెళ్ళిపో అంటూ పద్మాక్షి లక్ష్మి లగేజ్ని బయటపడేసి తనని నెట్టేయడంతో లక్ష్మి కింద పడిపోతుంది. తర్వాత లక్ష్మిని మళ్ళీ కొడుతూ, మర్యాదగా ఈ ఇంట్లో నుండి వెళ్ళిపో, ఇంకెప్పుడైనా ఈ ఇంటి వైపు కన్నెత్తి చూసావంటే చంపేస్తానని చెప్పి పద్మాక్షి లక్ష్మిని కొడుతూ ఉంటుంది. ఇక అలా లక్ష్మి మెడలో ఉన్న తాళిని తెంచుతూ, ఇంకా నీ మెడలో ఈ తాళి ఎందుకే అంటూ పద్మాక్షి తాళి తెంచబోతూ ఉంటే, అమ్మ నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతాను,
దయచేసి నా తాళిని మాత్రం తెంచకండి, మీ కాళ్ళు పట్టుకుంటాను అని చెప్పి లక్ష్మి బ్రతిమలాడి ఏడుస్తూ అలా రోడ్డు మీద వెళ్తూ ఉంటుంది. రోడ్డు మీద వెళ్తున్న లక్ష్మికి విహారీ, సహస్ర ఇద్దరు కూడా కనిపిస్తారు. అలా సహస్ర చావు బతుకుల మధ్య హాస్పిటల్కి రానని చెప్పి, బావా నేను ఎక్కువసేపు బతకనని నాకు తెలుస్తుంది, ఇప్పటికైనా నా మెడలో తాళి కట్టు ప్లీజ్ బావా, ఇది నా ఆఖరి కోరిక అనుకో అని చెప్పి తన చేతిలో ఉన్న తాళిని విహారీకి ఇస్తూ ఉంటుంది. విహారీ ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అప్పుడే అటువైపుగా లక్ష్మి వాళ్ళని చూసి పరిగెత్తుకుంటూ వస్తుంది. సహస్రమ్మ సహస్రమ్మ అని చెప్పి లక్ష్మి సహస్రాన్ని పిలుస్తూ ఉంటుంది. సహస్ర అప్పుడు కూడా కావాలనే నాటకం ఆడుతూ, లక్ష్మి నువ్వైనా చెప్పొచ్చు కదా బావకి నా మెడలో ఈ తాళి కట్టమని, బావతో పెళ్ళి జరగకుండానే చచ్చిపోతానేమోనని భయంగా ఉంది, కనీసం చచ్చే ముందు నా కోరిక తీర్చమని బావకి నువ్వైనా చెప్పు అని సహస్ర అంటూ ఉంటే, విహారీ బాబు సహస్ర అమ్మని పరిస్థితుల్లో చూసిన తర్వాత కూడా మీరు ఇంకా ఏం ఆలోచిస్తున్నారు, దయచేసి సహస్రమ్మ మెడలో తాళి కట్టండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. లక్ష్మి అని చెప్పి విహారీ బాధగా చూస్తూ ఉంటాడు. చూడండి విహారీ బాబు, మీరు ఎవరి గురించి దేని గురించి ఆలోచించాల్సిన పని లేదు, దయచేసి ఆ తాళిని సహస్రమ్మ మెడలో కట్టండి అని చెప్పి లక్ష్మి చెబుతూ ఉంటుంది. ఇక దాంతో లక్ష్మి చెప్పడంతో విహారీ సహస్ర మెడలో తాళి కట్టేస్తాడు. ఇక అలా వెంటనే సహస్రాన్ని విహారీ లక్ష్మి ఇద్దరూ కలిసి హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు. సహస్రకి లోపల ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఇక సహస్రకి జరిగిన యాక్సిడెంట్ని తెలుసుకొని ఇంట్లో వాళ్ళందరూ కూడా హాస్పిటల్కి వస్తారు. పద్మాక్షి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. ఈరోజు నా కూతురు ఇలా ప్రాణాపాయ స్థితిలో ఉందంటే దానికి కారణం మీరందరూ ఎక్కడో బతుకుతున్న మమ్మల్ని మాయ మాటలు చెప్పి ఇక్కడికి తీసుకొని వచ్చారు. చివరకు నా కూతురు ఇలా ప్రాణాపాయ స్థితిలో ఉండేలాగా చేశారు. పొరపాటున నా కూతురికి ఏమైనా అవ్వాలి, మిమ్మల్ని ఎవరిని కూడా నేను విడిచిపెట్టను అని చెప్పి పద్మాక్షి మండిపడుతూ ఉంటుంది. చూడు విహారీ, ముఖ్యంగా దీనంతటికీ కారణం నువ్వు. నా కూతురికి ఏదైనా అయితే మొదట నేను చంపేసేది నిన్నే అని చెప్పి పద్మాక్షి విహారీ మీద మండిపడుతూ ఉంటుంది. తర్వాత అక్కడే ఉన్న లక్ష్మి వైపు చూస్తూ, నువ్వా ఒసే సిగ్గులేందానా, మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావే, నా కూతురు ఒకవేళ బతికి బయటపడితే దాన్ని మళ్ళీ పొట్టన పెట్టుకుందామని వచ్చావా అని చెప్పి పద్మాక్షి లక్ష్మిని తిడుతూ ఉంటుంది. ఇంతలో నర్స్ బయటకు వచ్చి, అమ్మ మీరు పెద్ద పెద్దగా అరవకండి, లోపల డిస్టర్బ్ అవుతుంది, మీ అమ్మాయికి ట్రీట్మెంట్ జరుగుతుంది, ఇదిగోండి తన ఒంటి మీద ఉన్న ఆర్నమెంట్స్ అని చెప్పి నర్స్ పద్మాక్షి చేతిలో నగలను పెడుతుంది. ఇక ఆ నగలతో పాటు తాళిబొట్టు కూడా ఉండడంతో, ఇదేంటి ఈ తాళి ఎక్కడి నుండి వచ్చిందని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటే, అప్పుడు విహారీ నేనే కట్టాను అత్తయ్య అని చెప్పి అంటూ ఉంటాడు. సహస్ర యాక్సిడెంట్ అయినప్పుడు తన మెడలో ఈ తాళి కట్టమంది, అందుకే తాళి కట్టేశాను అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఈ తాళేదో అప్పుడే కట్టుంటే నా కూతురికి ఈరోజు ఈ పరిస్థితి వచ్చుండేదే కాదు కదా విహారీ అని చెప్పి పద్మాక్షి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. ఇక ఇంతలో డాక్టర్ వచ్చి 24 గంటలు గడిస్తే కానీ సహస్ర కండిషన్ చెప్పలేమని, బ్లడ్ చాలా లాస్ అయిందని, మా ప్రయత్నం మేము చేస్తున్నామని చెప్పడంతో పద్మాక్షి మరింత కుమిలిపోతూ ఉంటుంది. ఇక 24 గంటలు గడిచిన తర్వాత సహస్ర కళ్ళు తెరుస్తుంది. దాంతో డాక్టర్ పద్మాక్షి వాళ్ళ దగ్గరకు వచ్చి, మీ అమ్మాయి కళ్ళు తెరిచింది, షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పి అంటూ ఉంటారు. దాంతో అందరూ కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు. అలా అందరూ సహస్రని చూడటం కోసం అని చెప్పి ఆనందంగా లోపలికి వస్తారు. విహారీ బాధగా లక్ష్మి వైపు చూస్తూ, లక్ష్మి నన్ను క్షమించు లక్ష్మి, నీకు అన్యాయం చేస్తూ సహస్ర మెడలో నేను తాళి కట్టానని చెప్పి బాధగా చూస్తూ ఉంటాడు. ఇక తర్వాత యమున, రా విహారీ సహస్రకి ఎలా ఉందో చూద్దామని చెప్పి విహారీని లోపలికి తీసుకొని వస్తుంది. సహస్ర కళ్ళు తెరిచిన తర్వాత, అమ్మ సహస్ర ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటే, అసలు ఎవరు మీరంతా అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. దాంతో పద్మాక్షి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అమ్మ
సహస్ర, నేను మీ మమ్మీని అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటే అప్పుడు సహస్ర, నాకు ఎవరు కూడా గుర్తు రావడం లేదు, అసలు ఎవరు మీరు అని చెప్పి సహస్ర మతిస్థిమితం కోల్పోయినట్టుగా మాట్లాడుతూ ఉంటే అప్పుడు పద్మాక్షి, డాక్టర్, ఏంటి డాక్టర్ ఇదంతా, మా అమ్మాయికి ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటే ఒక్క నిమిషం, నేను రిపోర్ట్స్ అన్నీ కూడా మరొకసారి చెక్ చేస్తాను అని చెప్పి ఆయన రిపోర్ట్స్ని చెక్ చేస్తూ సహస్ర మతిస్థిమితం కోల్పోయిందనే నిజాన్ని కుటుంబం ముందు బయటపెట్టడంతో ఇక అందరూ కూడా సహస్రం చూసి ఎంతగానో బాధపడుతూ ఉంటారు. ఇప్పుడు 10 ఏళ్లలోపు పిల్లలకు ఏ విధమైన మెంటాలిటీ ఉంటుందో ఇప్పుడు సహస్ర మెంటాలిటీ కూడా అదే విధంగా ఉంటుంది. కొద్ది రోజులు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే నెమ్మదిగా తనకు సెట్ అయ్యే అవకాశం ఉంది, కానీ ఎప్పుడు సెట్ అవుతుందో మేము గ్యారంటీ ఇవ్వలేము అని చెప్పి డాక్టర్లు చెప్పడంతో పద్మాక్షి, విహారీ వీళ్ళందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.